ఏపీ సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జిఎస్డిపి వృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రీవెన్స్ల పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సచివాలయంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జిఎస్డిపి వృద్ధిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రీవెన్స్ల పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ఈ సమీక్షకు సంబంధించి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. సంతోషిని, మొత్తానికి ఈ రోజు ఏపీ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఒక సమీక్ష సమావేశం చేయబోతా ఉన్నారు. జీడీడీబీ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన పనులతో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కూడా ఐఎన్పిఆర్ శాఖపై పూర్తి స్థాయిలో చంద్రబాబు కూడా ఒక ప్రకటన చేయబోతా ఉన్నారు. దాదాపు నెలవారీ సంబంధించినటువంటి గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వాటితో సమీక్ష సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు. ఈ రోజు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు కొద్దిసేపు కోసమే ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. మరి ప్రస్తుతం ఏదైతే డిపికి సంబంధించినటువంటి వృద్ధిపై చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం కూడా ముగిసేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో పక్క అభివృద్ధి, మరో పక్క సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలపై కూడా చంద్రబాబు ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కూడా అదే అంశంపై సంబంధించినటువంటి దానిపై ఒక పూర్తిస్థాయి కసరత్తు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై కూడా చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సమీక్ష చేసినటువంటి అనంతరం తిరిగి మరలా 4 గంటలకు పూర్తి స్థాయి గ్రీవెన్స్లకు సంబంధించింది రాష్ట్రంలో ప్రతి సోమవారం నిర్వహించేటువంటి గ్రీవెన్స్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ఏ విధంగా అధికారులు ఉపయోగపడుతున్నారు అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో స్పష్టత అధికారులకు కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే చంద్రబాబు ఈ యొక్క అంశాలపై ఈ రోజు సమీక్ష సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో అధికారులకు ఒక దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. సంతోష్. రైట్ పవన్, థ్యాంక్ యూ.